ఖమ్మం నగరంలో వినాయకులకు మండపాల్లో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. నగరంలోని 43వ డివిజన్ రేవతి సెంటర్లో సిద్ధి వినాయక ఆర్సీ యువన్ కింగ్స్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 32 అడుగుల భారీ వినాయకుడిని ప్రతిష్ఠించారు. 9 రోజుల ఉత్సవాల్లో భాగంగా ఇవాళ వినాయక పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డీజే ఆటపాటలతో భారీ లైటింగ్లతో ఖమ్మం నగరంలో పలు కాలనీలలో పల్లకీ సేవ యాత్రను చేపట్టారు నిర్వాహకులు. ఖమ్మంలోని రేవతి సెంటర్లో యువం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత భారీగా గణేష్ మహారాజ్ పల్లకి సేవలో పాల్గొనడానికి చేసిన ప్రతి ఒక్క భక్త మహాశయులందరికీ అండ్ దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఖమ్మంలో ఎన్నడూ లేని విధంగా కనీవినెరుగని రీతిలో ఇంత భారీ విగ్రహం రేవతి సెంటర్లో కొలువుదీరారు. ఆ గణేశుడి ఆశీర్వచనాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ఈ వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం అయ్యేంత వరకు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ఇక్కడ జరుగుతూ ఉంది. ఖమ్మంలో ఎప్పుడు లేని విధంగా ఇంత భారీగా ఈరోజు ఈ పల్లకి సేవ చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరం. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన భక్త మహేశ్వరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఆ గణేశుని ఆశీర్వచనాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.